మిత్రులారా, పిఠాపురం తాలూకా పిట్టలు నా తెలంగాణ కొమ్మ మీద వాలి. తెలంగాణలో ఉన్న మొన్న సోయి మర్చిపోయి నా తెలంగాణ కొమ్మ మీద వాలి నా తెలంగాణ బిడ్డల మీదనే రెట్టేస్తా అంటే చూస్తూ కూసోనికి సిద్ధంగా లేను. ఆ పిట్టల పని పట్టాల్సిందే, ఇడిచిపెట్టే ముచ్చట లేదు. ఇంకో దిక్కు ధర్మం పేరుతో అందాలారబోస్తున్న దొంగ గురించి కూడా మాట్లాడాల్సిందే, ఆ బండారం ఏందో బయట పెట్టాల్సిందే. మిత్రులారా, ఆడోళ్ళు మొగోళ్ళని ఏం చూడా నా తెలంగాణ మీద విషం జిమ్మే వాడెవడైనా ఎవతైనా, అది పిఠాపురం తాలూకా అయినా, గుజరాత్ గులాములైనా, ఢిల్లీ బానిసలైనా, వాళ్ళెవరైనా గల్లీలో గుంచి గల్లవట్టి అడగాల్సిందే మిత్రులారా. అక్కడ కన్ఫ్యూజన్ లేదు మిత్రులారా. ఈ పాటికే మీకు అర్థమైంటుంది ఆ పిఠాపురం పిట్టలు ఇగో వీళ్ళే. నాకేం అభ్యంతరం లేదు మిత్రులారా, వాళ్ళని చూపించడానికి బాధ కూడా ఏం లేదు. వీళ్ళ గురించి అయ్యో ఆడపిల్లలన్నా అది కూడా లేదు. ఎందుకంటే ఈమె ఆడపిల్లనో కాదో తెలియదు, కానీ ఆడపిల్ల అయ్యుండి బండి సంజయ్ కోసం, భగీరథ్ కోసం, వాళ్ళు ఇచ్చిన పైసల కోసం ఒక మైనర్ బాలిక మీద విషం జిమ్మిన, క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన గా అమ్మాయిని నేను అమ్మాయి అనుకోను. పైగా నా రాష్ట్రం గురించి మాట్లాడుతుంది. వీళ్ళ గురించా నేను ఆడపిల్లలు అని వదిలేయడానికి? మళ్ళీ చెప్తున్న మిత్రులారా, మర్యాద పురుషోత్తముడైన నా శ్రీరాముడే చెప్పిండు, తప్పు చేస్తే ముక్కు చెవులు కోసి పంపిమన్నాడు. కన్ఫ్యూజన్ ఏం లేదు మిత్రులారా. మిత్రులారా, ఈ పిఠాపురం తాలూకా వాళ్ళు ఎందుకు మాట్లాడారంటే, తెలంగాణలో నీ అయ్యే జాగిరా అన్నప్పుడు మరి మా తెలంగాణలోకి ఏమైనా పుట్టినామా అని అడిగినాం. అందులో భాగంగా కవిత కొంచెం గట్టిగా అడిగితే కవిత మీద పడి కామెంట్లు చేస్తుంది. కవిత తప్పు చేసినా, ఆమె నన్ను తిట్టిపించినా, నన్ను కొట్టిపించే ప్రయత్నం చేసినా, నా మీద కామెంట్లు పెట్టినా, నా మీద పోస్టులు పెట్టినా 1000 భరిస్తా. తెలంగాణ విషయంలో నాతో వస్తే ఎవరైనా అదొదిలేసి తెలంగాణ గురించి మాట్లాడే వాళ్ళ మీద నీ విషపు రాతలు రాస్తాము అంటే చూస్తూ సోనికి సిద్ధంగా లేను. నాకు శత్రువైనా కావచ్చు, కానీ నా తెలంగాణ విషయంలో నేను కలిసిపోతా. కేసీఆర్ నేర్పింది కూడా అదే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గొంగలి పురుగునైన ముద్దాడతామన్న నీతి నాది. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవ్వరిని ఇడిచిపెట్టే ముచ్చట్లేదు. మిత్రులారా, ఈమె మాటలు ఏనండి. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, శ్రీ రఘువీర నారాయణ్ లక్ష్మీకాంత శ్రీనివాసరాం రాజా కాళోజీ నారాయణరావు గారు తెలంగాణ గడ్డ మీద పుట్టిన అసలైన తెలంగాణ ముద్దు బిడ్డ. తెలంగాణలో నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి జైలు జీవితం గడిపినటువంటి తెలంగాణ ముద్దు బిడ్డ మిత్రులారా. కొంతమంది తెలియక కాళోజీ కర్ణాటకలో పుట్టిండట అని చెప్పి కొంతమంది అంటారు. ఇలాంటి వాళ్ళు మహారాష్ట్ర అంటారు. మళ్ళీ చెప్తున్న మిత్రులారా, ఈ ఆంధ్రోళ్ళు మన మీదికి రాకముందు 1724 నుంచి 1948 వరకు ఈ ఆంధ్రోళ్ళు దోసుకోవడం కోసం తెలంగాణకు రాకముందు కర్ణాటక, విదర్భ, ఇలా మహారాష్ట్రలో కొంత భాగం, తెలంగాణ మొత్తం కలిసి హైదరాబాదు రాజ్యంగా ఉంది. ఆ హైదరాబాదు రాజ్యంలో భాగమైన ఈరోజు కర్ణాటకలో చెప్పుకుంటున్న గుల్బర్గా, నాటి బీజాపూర్ ఒకప్పటి హైదరాబాద్ రాజ్యంలో భాగం. ఆ హైదరాబాద్ రాజ్యంలో భాగమైనటువంటి బీజాపూర్లో పుట్టినటువంటి కాళోజీ తెలంగాణ అసలైన బిడ్డ. తెలంగాణ అసలైన బిడ్డ మిత్రులారా. కొంతమంది తెలిసి తెలియక, మన అస్తిత్వం తెలవక, మన చరిత్ర తెలవక మనం ఆగమవుతుంటే ఇలాంటి పిచ్చి పుల్కలు మనల్ని ఆగం చేసే కుట్ర చేస్తారు. వీళ్ళ అహంకార ఆధిపత్య ధోరణితోటి మనల్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తారు మిత్రులారా. ఎవరు కూడా ఆగం కావద్దు. మరోసారి మీరు మిత్రులారా, నిజంగా తెలంగాణ వాళ్ళు మాత్రమే, ఇక్కడ తాతల ముత్తాతల DNA ఉన్న వాళ్ళు మాత్రమే ఉండాలి అంటే మరి మీరు కూడా ఉండకూడదు. తెలంగాణ అచ్చంగా మీరు ఆజాద్ కాశ్మీర్ లాగా చేసుకున్నారు. వాళ్ళు ఏమన్నారు, ఆజాద్ కాశ్మీర్, ఆజాదీ కాశ్మీర్, ఆజాదీ కాశ్మీర్ అని ఏం చేశారు? కాశ్మీర్ ఇండియా నుంచి సపరేట్ ఇచ్చేసేయండి, కాశ్మీర్ ఇండియాలో భాగంగా. విన్నారు కదా మిత్రులారా. ఫస్ట్ వచ్చేసి తెలంగాణ వాళ్ళే ఉండాలి, మొత్తం అందరినీ తరిమేస్తుర్రు అని. దానికి తెలియదు మేము తరుముతుంది, మిమ్మల్ని ఎలగొడుతుంది, మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, తెలంగాణను దోసుకొని వచ్చి నీకు వచ్చిన దొంగల్ని, దోపిడి దొంగల్ని మేము తరుముతున్నాం.
మా గడ్డ మీదకి వచ్చి తెలంగాణ కబ్జా చేస్తున్న పవన్ గారిని అడిగితే వీళ్ళు వచ్చిర్రు, ఈ పిఠాపురం తాలూకోళ్ళు వచ్చిర్రు. పైగా పాకిస్తాన్ కాశ్మీర్తో పోలుస్తుర్రు. కాశ్మీర్కి తెలంగాణకు సంబంధం ఉందా? ఏళ్ళ నుంచి ఇదే తంతు. ఆ మధ్య ఎవడో మాతృశ్రీ పేరు మీద కరుణశ్రీ అని కన్నీళ్లతో మసిపూసి రాసిన అన్న మాటలు కూడా ఈ ఆంధ్ర నీచప్ మాటలే. తెలంగాణ మీద కక్కిన విషమే. తెలంగాణను దక్షిణ పాకిస్తానం అంటారు. ప్రత్యేక తెలంగాణ దక్షిణ పాకిస్తానం, ప్రత్యేక తెలంగాణ పగబట్టిన దృక్కోణం, ప్రత్యేక తెలంగాణ భరతమాతకు అవమానం అంటారు ఈ గాడి కొడుకులు. గా ఆధిపత్యాన్ని, గా దురహంకారాన్ని, గా దుర్మార్గాల్ని ప్రశ్నిస్తున్న వాళ్ళు తెలంగాణ బిడ్డలు ఇట్లనే ప్రశ్నిస్తారు. ఎందుకంటే వీళ్ళకి అస్తిత్వము, ఆత్మగౌరవం ఉంటుంది. వేరే వాళ్ళ మీద దోపిడీ చేయాలనే దొంగ ఆలోచనలు, లుచ్చ ఆలోచనలు మాకుంటాయి. ఇది అర్థం కాక ఈ పిఠాపురం పిచ్చుకలు ఇక్కడ వాళ్ళేదో డ్రామా ఆడుతుంది. మిత్రులారా, ఇంకా చాలా ఉన్నది. ఏంది ఇది? సైబర్ క్రైమ్లో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండు. కుమార్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? మీనాక్షి ఓటమిలో కాంగ్రెస్ వాళ్ళదే బాధ్యత ఉందని. దీనికి ఆగా మేఘాలలో పోయి కంప్లైంట్ ఇచ్చిన కిరణ్కు ఇవి కనిపిస్తలేవా? ఇవి కనిపించాలి కదా. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నటువంటి నీ కాంగ్రెస్ కుక్కలు, కిరాయి కుక్కలు, ఇగో ఇట్లాంటి ఫేకుడు పోస్టులు, తప్పుడు పోస్టులు, చిల్లర పోస్టులు పెట్టిస్తున్న దొంగలను అరెస్ట్ చేయించే, వాళ్ళ మీద కేసు పెట్టించే దమ్ముందా? నిజాలు నిర్భయంగా రాస్తున్న తెలుగు స్క్రైబ్ మీద కంప్లైంట్ ఇచ్చినావు కదా సన్నాసి. మరి కాంగ్రెస్ హ్యాండిల్లో, కాంగ్రెస్ ఆఫీస్లో కూర్చొని ఇగో ఇలాంటి మార్ఫింగ్ పోస్టులు, తప్పుడు కథనాలు రాస్తున్న దొంగల్ని అరెస్ట్ చేసే దమ్మున్నదా? భయమవుతుందా? తెలుగు స్క్రైబ్ని చూస్తే ఉత్సవపడుతుందా? రాత్రి నిద్ర పడతలేదా నిజాలు చెప్తుంటే?